జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ఎక్కడ కొలత ఉంది. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామంలో మనం అందరం ప్రకాశించడానికి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి 10th క్లాస్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 22వ తారీఖు వస్తాయంట. వారి కోసం ప్రార్థించండి. అలాగే చాలామంది రిజల్ట్స్ కొరకు వారి చదువులు పెట్టి ఎదురు చూస్తున్నారు. ప్రార్థించండి. యవన బిడ్డల కొరకు, జాబుల కొరకు ఎదురు చూస్తున్నారు. అలాగే మన ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దాడుల విషయంలో ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలండి. క్రీస్తు ద్వారా ఆయన మనకి చేసిన ఉపకారం ద్వారా అత్యుత్తమైన కృప మహా ఐశ్వర్యమును క్రీస్తునందు ఆయనతో పాటు మనల్ని లేపి ఆయనతో కూడా మనల్ని కూర్చొని పెట్టును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఈ దినం తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియా దేవుడి సంఘస్థులారా, దేవుడు చెప్తున్న మాట అంటే మనం ఇది చదువుతున్నప్పుడు క్రీస్తునందు మనం లేపబడతాం, ఆయనతో కూర్చుండబడతాం. మరి నమ్ముతున్నారా? నమ్మిన ప్రతి ఒక్కరూ ఉన్న చోటనే విశ్వసించి ప్రార్థించండి. ఈ కార్యం చేస్తుంది. లేదు, నేను వెళ్ళలేను, నేను చూడలేను, ఆయనతో నేను ఉండలేను, ఆయన కృపకి నేను అడుగును కాదు నువ్వు అనుకుంటూ ఇలాంటి అవిశ్వాసం మాటలు మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం కూడిన మాటలు ఉండాలి. కొలత లేని మనిషిగా ఉండాలి మనం. మరి ఎక్కడెక్కడ కొలతలు ఉన్నాయో మనం చూసుకొని పరీక్షించుకొని ఆ కొలతని పూడ్చుకోవాలి. చూడండి, ఒక బిందికి నందరం అంటే చిల్లి ఉంటే నీళ్ళు కారుతూనే ఉంటాయి. కుండకి నీళ్ళున్నా కారిపోతాయి. ఒక తాగే బాటిల్కి నీళ్ళున్న కన్నం ఉన్నా కారిపోద్ది. అలాగా మన జీవితంలో కొలతలైన కన్నాలు ఉండకూడదు. మలినం పూసుకోవాలి. ఈ వాక్యం అనే మలినం పూసుకుంటే మనకి కొలతలు ఉండవండి. అలా మనం చెత్తలు పడిపోతాం. మనం అవిశ్వాసంలో ఉండిపోయి మన పరిస్థితి మనకు తెలుసు అనుకుని చెత్తలు పడిపోతాం. కానీ దేవుడు నీలో నాలో తల్లి గర్భంలో రూపించకముందే నీలో నాలో కొన్ని వనరులు దాచించాడు, కొన్ని తలంతులు దాచాడు దేవుడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు. నీకు తెలీదు, నాకు తెలీదు. దావీదుని చూసామా మనం కదండి. ఆ స్టోరీలు చదువుతాం, వింటాం, చూస్తాం. మరి ఆయన అనుకున్నాడా? తన కన్న తల్లిదండ్రులు అనుకున్నారా? తనతో పాటు పెరిగిన అన్న తమ్ముళ్ళు అనుకున్నారా? ఆ ఊరంతా అనుకున్నారా? మేకలు కోసుకునేవాడు. ఇదే పేరు తప్ప తనకంటూ ఏదైనా ఉందండి? ఏ మంచి పేరు లేదు. కానీ దేవుడు తనలో గొప్ప వ్యక్తి, ఒక రాజుగా ఉండే తలంతును చూశాడు. అది పెట్టాడు. దేవుడు కొన్నాళ్ళకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. యోసేపుకి దేవుడు మంచి దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనానికి యాకోబు నమ్మలేకపోయాడు, అన్నదమ్ములు నమ్మలేకపోయారు, ఎవరు నమ్మలేదు. ఆ దర్శనాన్ని పెట్టి తన మీద అబద్ధ శాసకులు పెట్టుకుని చంపేద్దామని గోతులో పాడేశారు. కానీ దేవుడే ఆలోచన ఇచ్చి మరొక అన్న ద్వారాగా మరొక అమ్మాడు చేయడం, నిందలు పాలవడం, ఇవన్నీ మనకు తెలుసు. చివరికి ఏమైంది? దేవుడిచ్చిన దర్శనమే నెరవేరింది కదండి. హల్లెలూయా. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. చూడండి, యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళినప్పుడు వారిలో మరి అవిశ్వాసం ఉండడం వల్ల దేవుడి కార్యాలు చేయలేకపోయారంట. ఎన్నో కార్యాలు చేద్దాం, స్వస్థపరుద్దాం, వీరికి రక్షణలోకి నడిపిందాం అనుకుని వెళ్ళాడు ఆయన. కానీ రక్షణ పొందుకునేవారుగా లేరు కదా. స్వస్థత కూడా పొందుకోలేని మనుషులుగా ఉండడం వల్ల దేవుడు అక్కడ కార్యం చేయలేకపోయారంట. చూసారా, వారికి అక్కడ ఏం కొలత ఉందండి?
అవివిశ్వాసం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం లేదు వాళ్ళకి. ఆ కొలత ఏర్పడిపోయింది అక్కడ. ఆ కొలత ఏర్పడిపోయిన వాళ్ళని వాళ్ళు చూడలేకపోయారు. ప్రభు ఆయన చేసే 3.5 పరిచయలో ఆయనకి ఎంతోమంది ఎదురవ్వారు. పుట్టుగుడ్డువాడు ఎదురవ్వాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, కరుణించుము అని కేకలేగా ఆయన నేనేమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, నువ్వు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచాడు. నాకు ఇష్టమైన శుద్ధుడు కావు. కుష్ఠవ్యాధిని నాకు ఇష్టమైన శుద్ధుడు కావు. కుంటువాడిని నాకు ఇష్టమే నువ్వు నడుస్తావు, నాకు ఇష్టమే నీ కళ్ళు వస్తాయి, నాకు ఇష్టమే నీ స్వరం వస్తుంది అని ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరిచాడండి. గొప్ప గొప్పవారు యాజకత్వం చేసిన వారు, అంటే ఊరిని పాలించేవాళ్ళు, ఎమ్మెల్యే లాంటి వారు, చూడండి మన ముఖ్యమంత్రి లాంటి వారు, ఆ కాలంలో అట్టువారు ప్రభు వద్దకు వస్తే నీ మాట సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడు, నీ మాట సెలవిస్తే నా పనివాడు బ్రతుకుతాడని ఇలా మాట కోసం చూసిన వారు ఉన్నారు. విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసంతో కలిగి ఉన్నారండి. విశ్వాసం ద్వారానే ఆయన కార్యాలు మనం చూస్తాం. విశ్వాసం ద్వారానే ఆయనకి ఇష్టం అవుతామండి. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసంతో నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తారో ఆయనతో పాటు ఒకవేళ మనం బ్రతికుండగా వచ్చారనుకో, ఈ శరీరం విడిచిపెట్టి ఈ దేహం విడిచిపెట్టి మరొక దేహం ధరించేసుకుంటాం మనం ఏంటి. లేదు, మనం చనిపోయి సమాధులుగా ఉండగా ఆయన రాకడ సమీపిందనుకో ఆయనతో పాటు లేపబడతాం, ఆయనతో మనం కూర్చుండిపోతామండి. సింహాసనం మీద కూర్చోబెడతాడంటే ఆయన. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలో, నువ్వు ఎలాగ ఉండాలో దేవుడికి తెలుసు. నీలోంచి ఎలా వనరులు తీసుకురావాలో ఆయనకి తెలుసు. ఆయన కృప, ఆయన ఆలోచన ఎల్లప్పుడూ నీకు ఉపయోగపడుతూ ఉంటే, నీకు చెప్తూ ఉంటాయి. కానీ నువ్వు ఆలకించాలి. చేయవలసిన పని ఒకటే. ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా నా ప్రియ సహోదరాలా, నీవు నీ హృదయాన్ని తెరిచి అందులో కొలతలు ఏమున్నాయో అన్నిటిని బయటికి పంపించి సమృద్ధమైన యేసయ్యని నీ హృదయంలో పెట్టుకో. అప్పుడు నీ దేహమంతా సమృద్ధి అవుతుంది. నీ మాట తీరు కూడా సమృద్ధిగా నీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఎలాగంటే జకరయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. యేసయ్య జకరయ్యని పిలిచాడండి? లేదు. చూద్దాం, మెస్సీ వచ్చాడంట, రజరైతువాడు అసలు రజరైతులోంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే అంతగా రజరైతులు అయిపోయింది. అక్కడి నుంచి మంచిది ఏమైనా ఉందా అని అందరూ సందేశం ఉంచినప్పుడు అక్కడ మెస్సీ వచ్చాడంట. ఆయన ఎన్ని ఆ నోటి ఈ నోటి వింటున్నాడు జకరయ్య. అతను చూద్దాం, ఇతను ధనం కలిగి ఉన్నవాడే, అన్నీ కలిగి ఉన్నవాడే, నిందలు కలిగి ఉన్నవాడే, వడ్డీ వ్యాపారస్తుడే, కానీ అతడికి ఏమీ లేదండి, హైట్ లేదు. ఆ హైట్ని చూసి అయ్యో కొంచెం హైట్ ఇచ్చి ఉంటే ప్రభా నేను కనులారా చూసుకుందును అని సందేశించి అక్కడ ప్రార్థించలేదు. నేను చెట్టు ఎక్కైనా సరే ఆయన నేను చూడగలని విశ్వాసంతో చెట్టు ఎక్కి ఆయన చూడాలనుకున్నాడు. కానీ యేసయ్యకి తెలియంది ఏమైనా ఉందండి? ఆయన కన్నులెత్తి చూడగా జకరయ్య కూడా, జకరయ్య నువ్వు త్వరగా కిందికి రా, నేను ఇంటికి వస్తానన్నాడండి ఆయన. హల్లెలూయా. జకరయ్య వెళ్ళగానే తన కొలతలన్నీ ఏమున్నాయో ఆయన వెళ్తూ ఆయన చూడగానే, ఆయన ప్రత్యక్షం చూడగానే కొలతలన్నీ బయటికి పంపించుకుని హృదయ తలుపులు తెరుచుకొని క్రీస్తుని హృదయంలో నింపుకున్నాడని జకరయ్య. హల్లెలూయా. అలా నింపుకుంటేనే మన కొలతలన్నీ బయటిపోతాయి. పాపం, అబద్ధాలు, మరి కొండాలు, సినిమాలు చూడడాలు, అసభ్య కార్యాలు చేసి తాగుడు గీగుడు అన్నీ చెడిపోతాయి. సంపూర్ణంగా విశ్వాసంతో ఆయనతో ఉంటామండి మనం. హల్లెలూయా. జీవితంలో కొలతలు ఎక్కడుంటాయంటే మనం దేవుడి ఆలోచనలంట ఆకాశం కంటే ఎత్తైని అంట. మన ఆలోచనలు గడప కూడా దాటవు. కానీ ఈ ఆలోచనలు పెట్టి దేవుడి కార్యాలు అడ్డుపడిపోతూ ఉంటామండి. మనం అడ్డుపడిపోతూ ఉంటాం. ప్రభా నీ చిత్తం ఏది ఉందో అది చెయ్యంటాం. మైండ్లో నానా రకాలుగా ఆలోచించేస్తాం. దేవుడు చేస్తాడా చేయడా, ఇది అవుతుందా అవదా, ఎందుకు నువ్వు ఆలోచించడం? ఆ ఆలోచించకుండా ప్రభువుని స్తుతించుకో, పాటలు పాడుకో, వాక్యంతో ధ్యానించు, నీ మైండ్ అంతా సెట్ అయిపోద్ది. ప్రభువు నా కుమార్తె నా కుమారుడు నా వైపు చూస్తున్నాడని నీ వెడల గొప్ప కార్యాలు చేయడానికి త్వరపడతాడైనా. హల్లెలూయా. నీలో ఉన్న అవివిశ్వాసం వల్ల నీవు
ఎక్కువ కార్యాలు చూడలేవు దేవుడు. మార్కు 6లో ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, వారిలో ఉన్న అవిశ్వాసం వల్లే అక్కడ వారు కార్యాలు చూడలేరండి. ఆయన చేయలేకపోయారు. విశ్వాసంతో ఏదైనా పొందుకుంటామండి మనం. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా ఉన్న చోట ప్రార్థించండి. ప్రార్థించి మీలో ఉన్న కొలతలన్నీ బయటికి పంపించేసుకోండి. బయటికి పంపించి యేసయ్యకి ఆహ్వానం పలకండి. ఆయన నింపుతాడు మిమ్మల్ని ఆత్మతో నింపి మీ పట్ల ఏ అయితే మరి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ బయటికి తీస్తాడు మీలోంచి. ఆయన పనిముట్టిగా వాడుకుంటాడు. ఆయన ఒక పాత్రగా మిమ్మల్ని వాడుకుంటాడు. గొప్ప ఉన్నత స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఉన్నతగా నువ్వు కోరుకుంటావో, దేవుడు ఆలోచనలు కనిపెట్టి దేవుడి చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటావో, ఆయన నిన్ను ఉన్నతగా కాదు ఉన్నతగా తీసుకెళ్తాడు ఆయన. హల్లెలూయా. మనం ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి, ఆయన ప్రేమే మనకు శాశ్వతం కదండి. భక్తులందరూ కనుగొన్నారు దీన్ని, మనము కనుగొన్నాం. కానీ అక్కడక్కడ పడిపోతున్నాం, అక్కడక్కడ అవిశ్వాసంలో పడిపోతున్నాం. అవిశ్వాస మాటలు ఈరోజు విడిచిపెడదాం. విశ్వాసం కలుగుందాం, నిరీక్షణ కలుగుందాం, కనిపెడదాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం. అలా సిద్ధపడదామండి. కాబట్టి మీ బిడ్డల విషయంలోనే కాదు, మీ భర్త విషయంలో కాదు, మీ కుటుంబ సభ్యుల విషయంలోనే కాదు, నువ్వు ఏ విషయంలోనే సరే, నీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కదా ఇప్పుడు కదండి, జాబుల విషయంలోనే కాదు, ప్రమోషన్ విషయంలోనే కాదు, ట్రాన్స్ఫర్ విషయంలో ఏదైనా సరే నీ నోటితో పలుకు, ప్రభా నా జీవితంలో ఇది జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అని చెప్పుకు, విశ్వసించు. దేవుడు గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అట్టి కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.